వెల్కమ్ బ్యాక్. అందమైన సముద్ర తీరాలు, రంగురంగుల పక్షులు, అమాయకమైన జంతువులు, ఆకుపచ్చని అడవులు, మైమరపించే ప్రకృతి అందాలు, ఎప్పుడూ చూడని జలచరాలు, పగడపు దీవులు, భయపెట్టే సెల్యులర్ జైల్, ఇలా చెప్పుకుంటూ పోతే అండమాన్ అందాలకు అంతే ఉండదు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే 2011లో ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా సెలెక్ట్ అయింది అండమాన్. అందమైన బీచ్లు, రంగురంగుల పక్షులు, ఎటు చూసినా కనిపించే ప్రకృతి అందాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అండమాన్ అందాలకు అంతే ఉండదు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే 2011లో ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా సెలెక్ట్ అయింది అండమాన్. రకాలకు పైగా వృక్ష జాతులు, 250 కంటే ఎక్కువగా ఉండే పక్షి జాతులతో అలరారే ఈ ప్రాంతాన్ని ఒక్కసారి సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించక మానదు. బంగాళాఖాతంలో ఉన్న ఈ అండమాన్ దీవులు భారత భూభాగానికి తూర్పు దిక్కున 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఉత్తర దక్షిణ భాగాలుగా దాదాపు 700 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న ఈ ప్రాంతంలోని 36 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవుల చరిత్రను చూస్తే బ్రిటిష్ వారి హయాంలో భారత స్వాతంత్ర పోరాట వీరులకు అనేక రకాల శిక్షలు విధించి ఇక్కడకు తరలించేవారు. అదే సెల్యులర్ జైల్. అండమాన్ దీవులకు వచ్చేవారు ఖచ్చితంగా ఈ జైలు చూడకుండా టూర్ కంప్లీట్ చేయరంటేనే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ దీవుల్లో 3 లక్షల మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్కు చెందిన వారు వలస వచ్చి స్థిరపడిపోయారు. అంతేకాకుండా ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో అనేక రకాల మతాలు, జాతులు, కులాలు, విభిన్న సంస్కృతులకు చెందిన వారు జీవిస్తూ ఉండడంతో ఈ ప్రాంతాన్ని మినీ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడి ట్రైబల్ రిజర్వ్స్, నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ తదితర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అండమాన్ నికోబార్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో 15 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతుంటుంది. ఎకో ఫ్రెండ్లీ టూరిజాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు గాను ఈ ఉత్సవాలలో సంగీత, నృత్య, వాయిద్య రంగాలలో ప్రముఖ కళాకారుల బృందాలతో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా వాటర్ స్పోర్ట్స్, మ్యాజిక్ షోలు, పప్పెట్ షోలు, స్కూబా డైవింగ్ లాంటి ఎన్నో క్రీడలను సైతం నిర్వహిస్తారు.
అందాలకు ఆనందాలకు నెలవైన ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోని పర్యాటక ప్రాంతాల్లో వాటర్ స్కైయింగ్, వాటర్ స్కూటర్, పారాసైలింగ్, విండ్ సర్ఫింగ్, సైలింగ్, స్పీడ్ బోటింగ్, రోయింగ్, ప్యాడిల్ బోటింగ్, కయాకింగ్, ఆక్వా సైక్లింగ్, ఆక్వా గ్లైడింగ్, బంపర్ బోట్స్ లాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహిస్తారు. అండమాన్ దీవులు ట్రెక్కింగ్ కు కూడా ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఎన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టే 2011లో ఇక్కడకు దాదాపు 40 లక్షలకు పైగా పర్యాటకులు సందర్శించారు.